ఓం నమ శివాయ. మన భీమవరం త్యాగరాజ్ భవనం ఎదురుగా ఉన్న పులపర్తి వారి విడిదింట్లో కోటి లింగాలు చేసే కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహించబడుతుందండి. చాలా మంది భక్తజనం అయితే అసలు రోజు వస్తూనే ఉన్నారు చేయడానికి. సెప్టెంబర్ 3వ తారీఖున మొదలైన ఈ కార్యక్రమం 17తో అయిపోతుంది అనుకున్నారండి. కాకపోతే భక్తులు ఇలా రావడం చూసిన నిర్వాహకులైతే మరో 2 వారాలు ఈ కార్యక్రమాన్ని పొడిగిస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నారు. కాబట్టి మరో 2 వారాల పాటు ఈ కార్యక్రమం అయితే నిర్వహించబడుతుందండి. భక్తుల సంఖ్య అధికంగా ఉండటం వల్ల వచ్చిన వాళ్ళు ఒక 2 గంటల పాటు చేసి మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వాల్సిందిగా నిర్వాహకులు అయితే కోరుచున్నారండి. మొదట ఈ కార్యక్రమం అయితే పాలకొల్లో నిర్వహించారట. పాలకొల్లో సురేఖ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినప్పుడు చాలా మంది భీమవరం నుంచి కూడా రావడం జరిగిందంట. ఇలా భీమవరంలో కూడా పెడితే బాగుంటుందని సురేఖ గారు అనుకుని ఈ బాధ్యతనంతా కూడా భీమవరంలో మణిగారికి అయితే అప్పచెప్పడం జరిగిందండి. మణిగారు ఈ కార్యక్రమాన్ని చాలా బాగా నిర్వహిస్తున్నారు. కార్యక్రమానికి విచ్చేసిన సురేఖ గారు అయితే చిన్న విత్తనం మొలకెత్తినట్టు చాలా ఆనందంగా ఉందని సంతోషపడ్డారు. ఆమెకు చిరు సత్కారం.